నా స్టెప్డాడ్‌కి కిడ్నీ ఇవ్వనని నేను నిర్ణయించుకున్నందుకు నా కుటుంబమే నన్ను ఒక రాక్షసుడిగా పిలుస్తోంది. అసలు విషయం ఏంటంటే, మా స్టెప్డాడ్ కిడ్నీలు పూర్తిగా ఫెయిల్ అయ్యాయి. అతనికి ట్రాన్స్‌ప్లాంట్ అవసరం. ఆయన చాలా మంచి వ్యక్తి. నేను హైస్కూల్‌లో ఉన్నప్పటి నుండి నన్ను బాగా పెంచారు. చివరికి నా కాలేజీ ఫీజులన్నీ ఆయనే చెల్లించారు. అందుకే నేను మ్యాచ్ అవుతానో లేదో పరీక్షించుకోమని మా అమ్మ అడిగింది. నిజం చెప్పాలంటే, ఆ సర్జరీ రిస్క్‌ల గురించి నాకు చాలా భయం వేసింది. నేను మ్యాచ్ అవ్వకూడదని కోరుకున్నాను. కానీ నేను మ్యాచ్ అయ్యాను. నేను ఈ విషయం మా అమ్మకు చెప్పాను. కానీ ఈ నిర్ణయం గురించి ఆలోచించుకోవడానికి నాకు కొన్ని రోజులు సమయం కావాలని, ఈ విషయాన్ని ప్రస్తుతానికి రహస్యంగా ఉంచమని ఆమెను వేడుకున్నాను. కానీ మరుసటి రోజే నా కుటుంబ సభ్యులందరూ నాకు మెసేజ్లు పంపడం మొదలుపెట్టారు. నేను అప్పటికే ఒప్పుకున్నట్లుగా నన్ను కృతజ్ఞతలతో ముంచెత్తారు. ఒక్కసారిగా నాపై ఒత్తిడి పెరిగిపోయింది. అంత తొందరగా నన్ను ఇరుకైన స్థితికి నెట్టినట్లు అనిపించడంతో నేను ఈ పని చేయలేనని వారికి చెప్పాను. మా స్టెప్డాడ్ చాలా వినయంగా స్పందించారు. నాకు అర్థమైందని చెప్పారు. కానీ మా అమ్మ మరియు బంధువుల పరిస్థితి ఏంటి? వారు ఒక్కసారిగా ఊగిపోయారు. నన్ను రకరకాల పేర్లతో తిడుతూ, ఆయన లేకపోతే మనం రోడ్డున పడేవాళ్ళమని గుర్తు చేస్తున్నారు. ఆ విషయంలో వారు చెప్పింది నిజమే కావచ్చు. కానీ ఇది ఒక పెద్ద సర్జరీ. వారికి వీలైనంత మాత్రాన నేను నా శరీరంలోని ఒక అవయవాన్ని ఇచ్చేయాలని వారు ఆశిస్తున్నట్లు అనిపిస్తోంది. బహుశా నేను నా నిర్ణయాన్ని మార్చుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి నాకు ఊపిరి ఆడనట్లుగా అనిపిస్తోంది. ఇప్పుడు నేను తప్పు చేశానా?